ప్రతి వారికి ధారాళంగా దయచేస్తానని చెప్పావు. కాదనక, నెట్టివేయక, త్రోసివేయక ప్రతి విషయంలో ధారాళంగా దయచేస్తానన్నావు. జ్ఞానం పొదుపుగా ఉంటే నన్ను అడగమని చెప్పావయ్యా. మాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేద్దాం. భక్తి చేసే జ్ఞానం కావాలయ్యా. నిన్ను అడిగే జ్ఞానం కావాలయ్యా. నీ దగ్గర పొందుకునే జ్ఞానం కావాలయ్యా. విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగే జ్ఞానం కావాలి. ఇహలోక పరంగా దైవత్వంలో నడిపించబడే జ్ఞానం కావాలి. లోక మాలిన్యం అంటకుండా నిన్ను చూసి నడిచే జ్ఞానం మాకు కావాలని ప్రార్థన చేద్దాం. నీతో నడిచే జ్ఞానమయ్యా, నీతో నిలబడే జ్ఞానమయ్యా. అటువంటి జ్ఞానంతో అభిషేకించయ్యా. సకల సంపదలు నీ యందు గుప్తమై ఉంటూ ఉండగా నీవు సర్వాధికారివని ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికర్తవయ్యా, నీ యందు సమస్తము సాధ్యమయ్యా. నీ యందు మేము సఫలము చేయడానికి మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ ఉండగా నీ బిడ్డలమైన మమ్మల్ని లేపయ్యా, సిగ్గుపరచలేపయ్యా. మా తలనెత్తువాడవు నీవే, ఎన్నటెన్నటికి ఆశీర్వదించువాడవు నీవే, పైనున్న వాడిగా చేయవాడవు నీవే అని ప్రార్థన చేద్దాం. అన్ని ఉన్నవాడిగా, అనేక రీతిలుగా, తరతరములకు దీవెనకరంగా, సంతోష కారణముగా, ఆనంద తైలముతో అభిషేకించయ్యా. ఎన్నటెన్నటికి దీవెనకరంగా లేపయ్యా. మా బిడ్డల తదనంతరం ధన్యంగా అవ్వాలని చెప్తాం. ధన్యకరమైన జీవితాలు ఉండాలయ్యా. మా కుటుంబంలో ఏ దుఃఖము, కన్నీరు, వేదన ఉండదని చెప్తాం. ఒకవేళ దుష్టుడు అడుగు పెడితే పారిపోవాలని చెప్పాలి అందరూ కూడా. మా కుటుంబాల్లో, మా పరిస్థితుల్లో, ఆరోగ్యంలో, ఆర్థికంగా ఎక్కడ అమ్మవారి దెబ్బతీస్తున్నా తొక్కబడాలని ప్రార్థన చేద్దాం. ప్రతి దీవెన విడుదలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఆశీర్వాదం నిలిచి ఉండాలని ప్రార్థన చేద్దాం. ధనానికి అయ్యా, ధన సమృద్ధి అయ్యా, మంచి గోధుమలతో, మంచి పోషక ఆహారంతో తృప్తిపరచబడాలని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, ఘన కార్యాలయ్యా, మహిమ కలిగిన కార్యాలయ్యా. నీ ఎంత ఉన్నవాడు ఫలిస్తారని చెప్పావు. అడ్డు కట్టబడిన వారు బహుగా ఫలిస్తారని చెప్పావు. ఎక్కడున్నా నీ బిడ్డలు బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలని ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంగణం అంతా మహిమ ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ బలిపీఠం అంతా నీ మహిమ ఉండాలా. నీవు మాతో మాట్లాడాలని మేము చెప్పుకున్నట్లుగా సహాయం చేయి ప్రభువా. ఈ ప్రాంగణం అంతా నీ దూతగా ఉండాలి. మహిమ దిగాల, ప్రధాన దూతలు దిగి రావాలి. ఇక్కడి నుంచి పరలోకానికి ఒక మార్గం సిద్ధపరచబడాలి. దూతలు ఎక్కి రావడం, దిగి రావడం జరగాల. ప్రతి వాడికి విడుదల. దూతలు దిగుతా ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వడానికి దిగుతా ఉంటాయి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి, ప్రతి ఒక్కరిని బాగు చేయడానికి, ప్రతి ఒక్కరిని లేవనెత్తడానికి దిగుతా ఎక్కుతా ఉంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక్క దూతలు చేయాలి. స్వస్థపరచు యెహోవా, నీ వల్లే మాకు స్వస్థత. దీవించు యెహోవా, నీ వల్లే మాకు దీవెన. బలపరచు యెహోవా, నీ వల్లే మాకు బలమని ప్రార్థన చేద్దాం. మేమెక్కడ తొలగిపోదు, బలహీనపరచబడద్దయ్యా. ఎక్కడ బలహీనపరచు దెయ్యంలో నా కాలిపోవాలా. ప్రోత్సహించు ఆత్మ, బలపరచు ఆత్మ, లేవనెత్తే ఆత్మ, ముందుకు కొనసాగించే ఆత్మ, స్వస్థపరచు ఆత్మ, ప్రవచన ఆత్మల చేత నింపి నడిపించయ్యా. ఈ ప్రాంగణం అంతా మహిమని ప్రార్థించాలా. నీ వెలుగు తేజరిల్లాలా. చీకటి ఛాయలు, చీకటి మేఘాలు కదలి వెళ్ళిపోవాలి అని ప్రార్థన. చీకటి మేఘాలని కదలి వెళ్ళిపోవాలా. నీతి సూర్యుడా, నీవు మాకు దొరకాలని ప్రార్థన. వెలుగు అయ్యా, ఇక్కడ ఎప్పుడు తేజరిల్లినట్టుగా ప్రార్థన. ఎక్కడ మరణ మృదంగం మోగొద్దయ్యా. ఈ పట్టణానికి మేలు ఉండాలా. ఈ పట్టణానికి క్షేమం ఉండాలా. మా దేశానికి క్షేమం ఉండాలా. మా దేశానికి ఏదంతా మేలు చేయమని ప్రార్థన చేద్దాం. మాత్రం కూడా ప్రార్థిస్తూ ఉండగా విడుదల విషయం, విడుదల విషయం, విడుదల విషయం, విడుదల విషయం, విడుదల విషయం, బలమైన విడుదల. ఒకవేళ చీకటి సంబంధిత క్రియలు ఏమైనా మా మీద పనిచేస్తున్నా బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలా. ఏ కుటుంబం మీద చీకటి ఆ యొక్క మానసిక శక్తులు కానీ, ఆ యొక్క క్షుద్రమైన శక్తులు కానీ ఏమి పట్టి పీడిస్తున్నా విడుదల. బ్రేక్ అవ్వాలా, బ్రేక్ అవుతా ఉంటాయి ప్రార్థన. అభిషేకం ఒకటే బ్రేక్ చేయగలుగుతా ఉన్నది. అభిషేకం దిగుతా ఉండగా ప్రార్థన ప్రార్థన
జరగాలయ్యా. అనేక సూచనలు మహత్కార్యాలు జరగాలయ్యా. నీ గొప్ప కార్యాలు జరగాలి నా తండ్రి. ప్రతి ఒక్కరికి విడుదల విజయం, విడుదల విజయం. బానిస బ్రతుకుల నుంచి విడుదల, మత్తు పానీయాల నుంచి విడుదల, కాపుడనే బానిసత్వం నుంచి విడుదల, సినిమా సీరియల్స్ అనే అల్లరి కోత భయంకరమైన గొడవల కోట్లాట్లో ఉన్న బానిస బ్రతుకులకు విడుదల. అట్టి దెయ్యాలు కాలిపోవాలని చెప్తాం. అట్టి వారికి విడుదల. అట్టి నీ ఘన కార్యాలు జరిగించయ్యా. నీ మహిమ కలిగిన కార్యాలు జరగాలని ప్రార్థన. దూతలు వెళ్తా ఉంటే ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి దూతలు వెళ్తూ ఉండగా ప్రార్థన. లేపయ్యా, 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 లేపయ్యా. ఆరాధనలో విడుదల, ఆరాధనలో విడుదల, ఆరాధనలో విడుదల, ఆరాధనలో విడుదల, ఆరాధనలో విడుదల. నీ విడుదల కార్యం, బలమైన కార్యములు జరగాలి. ఈ ఆరాధన చేస్తూ ఉండగా నీ దూతలు మన ఇంటి కార్యాలకు విడుదల ఇచ్చి ఉండాలి. కొండల కంటే మా పనులను చూస్తున్నాం యేసయ్యా. నీ వల్లే మాకు సహాయం ఉండాలా, విజయం ఉండాలని